ఒక అధికార ప్రతినిధి గారు ఎస్ మా పార్టీ తరపున విమానయాన రంగం తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ గారు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి వార్ రూమ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరు కూడా ఈ విమానాల విషయంలో ఈ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు పడకుండా మా యువనాయకుడు చూసుకున్నాడని అన్న దాంట్లో ఏం తప్పుందండి. ఇప్పుడు నాకు తెలియకుండా అడుగుతున్నాను, సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీకు 2019లో 22 ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన మంత్రి పదవులు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు తెచ్చారు? ఈవేళ కూటమి 21 స్థానాల్లో నెగ్గుంటే తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రి పదవులు, బీజేపీ తరపున ఒకటి, మొత్తం ఎన్డీఏ కూటమిలో 3 కేంద్ర మంత్రి పదవులు ఈ రాష్ట్రానికి తెచ్చి పక్క రాష్ట్రం గోవాకు కూడా ఒక గవర్నర్ గా మన తెలుగోడిని నియమించే శక్తికి, ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తెలుగోడిని తీసుకెళ్లిన ఆ ఘనత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదండి. జగన్మోహన్ రెడ్డి గారు 22 ఎంపీ సీట్లతో ఏంటంటే మీరు చేసింది ఏంటి? ఎన్ని మంత్రి పదవులు తెచ్చారు మీరు ఇక్కడికి? ఈ రాష్ట్రానికి మీకు కావాల్సినవి తెచ్చుకున్నారు. జగన్ గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, అవినాష్ రెడ్డి గారికి ఏం కావాలో తెచ్చుకున్నారు, మరొక నాయకుడికి ఏం కావాలో మీ పర్సనల్ గా తెచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి? వాట్ కెపాసిటీ హ్యావ్ అని చెప్పి ఎవరో తెలియని ఆయన ఒక హిందీ ఆయన అడిగాడంటే అర్థం ఉంది. ఏమాత్రం బుర్ర బుద్ధి లేకుండా ఫలానా ఎవరో జర్నలిస్ట్ గారు అన్నారు, లోకేష్ గారు ఏదో ఇతర దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారని మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గు సర లేకుండా బతుకుతున్నారు మీరు ఈ రోజు. ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఆ పక్కన ఎప్పుడైనా లోకేష్ గారు కూర్చుని ఉన్నారా? ఆ మంత్రి గారి తరపున లోకేష్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? లేదా కేంద్ర మంత్రి పదవుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అంటానికి ఏ ఆధారం ఉంది మీ దగ్గర?